మోహనవాడికి స్వాగతం. సనాతన సమన్వయంలో 62వ భాగాన్ని మీకు సమర్పిస్తున్నాను. మరొకసారి మోహనవాడి ప్రేక్షకులందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ మీ వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు. సానందం సదనం సుతాశ్చ సుదయ కాంతా ప్రియాలాపిని సుధమం సన్మిత్రం స్వపోషితిరిత స్వాద్యాపరాః సేవకాః ఆతిథ్యం శివపూజనం ప్రతిదినమిష్టాన్నపానం గృహే సాధో సంగముపాసతే చ సతతం ధన్యో గృహస్థాశ్రమః. దీని యొక్క భావార్థం ఏమిటంటే, గృహంలో అందరూ సుఖంగా ఉండి సంతానం బుద్ధిమంతులై భార్య మధుర భాషిణి అయి మంచి మిత్రుడు స్వపత్ని సంగమం ఆజ్ఞానువర్తనులైనటువంటి సేవకులు ప్రతిదినం అతిథి సత్కారం శివారాధన కలిగి పవిత్రము రుచికరము అయినటువంటి అన్నపానాదులు కలిగి నిత్యం సత్సాంగత్యము ఉన్నటువంటి గృహస్థుని యొక్క ఆశ్రమం అంటే ఆ గృహం ధన్యమైనటువంటిది అని దీని అర్థం. ఈరోజు మన అంశం ఏమిటంటే ఆశ్రమాలు. మన యొక్క సనాతన ధర్మంలో చాతురాశ్రమాలు ఉన్నాయి, 4 ఆశ్రమాలు ఉన్నాయి. అందులో బ్రహ్మచర్యం, గృహస్థు, వానప్రస్థం, సన్యాసాశ్రమం, ఈ 4 ఆశ్రమాలతోటి మానవుని యొక్క జీవితం నడుస్తూ ఉంటుంది, నడవాలి అని మనకి మన యొక్క సనాతన ధర్మం నిర్దేశించబడింది. ఎటువంటి ఈ ఆశ్రమాలన్నీ కూడా పరస్పరం ఆధారితం, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఈరోజు మీకు నేను అందిస్తున్నాను. ఈ ఆశ్రమాలన్నీ కూడా పరస్పర ఆధారితాలు. ఈ విష్ణు రూపమైనటువంటి అనంత విశ్వంలో అణుమాత్రమైనటువంటి ఈ భూమి మీద గల ప్రకృతి త్రిగుణాత్మకమైనది అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. సత్వరజోస్తమో గుణాలు మానవుని అనుక్షణం కూడా లోబర్చుకుంటూ కార్యాచరణ యందు నిమగ్నులై ఉండేట్లు చేస్తున్నాయి. ఈ త్రిగుణాలు మానవుణ్ణి కర్మోన్ముఖుని చేస్తున్నాయి. అంటే కర్మల యందు కార్యాచరణ యందు నిమగ్నులై ఉండేట్టు చేస్తున్నాయి. శ్రేయోదాయకమైనటువంటి సత్వగుణాన్ని అందరూ అలవర్చుకొని తమ యొక్క జన్మల్ని సార్థకమర్చుకొనవచ్చునని అభిప్రాయపడటం సహజం. ఆధ్యాత్మిక జీవనంలో ఈ సత్వగుణాన్ని అలవరుచుకొని ఈ జీవితాన్ని జన్మని సార్థకం అనర్చుకోవాలనేటువంటి సహజమైనటువంటి అభిప్రాయం అందరికీ ఉంది. కానీ పూర్వజన్మ వాసనలు మన యొక్క వెంటబడడం వల్ల, మన యొక్క ప్రారంధం వల్ల అది సాధ్యపడే విషయం కాదు. పూర్వజన్మ వాసన వల్ల, మన ప్రారంధం వల్ల అది సాధ్యపడేటువంటి అవకాశం లేదు. కానీ ప్రస్తుతం మనకిచ్చినటువంటి ఈ జన్మలో సాధన చేసి సాధువర్తనులై మరుజన్మ లేకుండా చేసుకునే అవకాశాన్ని మాత్రం మనకి పరాత్పరుడు కలిగించాడు అనేటువంటిది సత్యం. జీవులన్నీ కూడా సత్వగుణ ప్రధానమై ఉండటం సృష్టి విరుద్ధం. జీవులన్నీ సత్వగుణ ప్రధానులై ఉంటాయి అనడంలో అది అర్థం లేదు, సృష్టి విరుద్ధం అది. జంతుజాలాల విషయాన్ని అటుంచితే జంతుజాలాల విషయంలో మనం అటుంచితే మానవ ప్రవృత్తిని కూడా పరిశీలిస్తే అందులో త్రిగుణాలు నిక్షిప్తమై ఉంటాయని మనం ఇంత క్రితం తెలుసుకున్నాం. పూర్వజన్మ సుకృతం ప్రారంభం వల్ల ఈ త్రిగుణాలు
ప్రధానము అప్రధానం అవుతూ మనల్ని పోషిస్తూ ఈ కర్మలయందు మనందరినీ కూడా చెరింపజేస్తున్నాయి. ఈ సత్వగుణ ప్రధానులు అపౌరుషేయాలైనటువంటి వేదాంగాల్లోని సారాన్ని గ్రహించి తమను తాము ఉద్ధరించుకుని మానవాళికి మార్గదర్శకులై వెలుగొందుతారు అనే విషయం మనకు తెలుసు. వీరు సహజంగా సన్యాసాశ్రమాన్ని స్వీకరించి లోక కళ్యాణార్థం ధర్మ సంస్థాపన కోసం శ్రమిస్తూ వాళ్ళు నిత్యం అనుష్ఠానంలో ఉంటూ అటువంటి బోధని చేస్తూ ఉంటారు, అటువంటి బోధనని చేస్తూ ఉంటారు మానవాళికి. వీరికి సన్యాసాశ్రమంలో వీరికి స్థిర నివాసం ఉండదు. దేశాటన చేస్తూ చివరికి తపో సమాధిలో ప్రవేశించి వాళ్ళు నిష్క్రమిస్తారు. మరికొందరు తమ యొక్క తపోశక్తిని ఒకే చోట స్థిరంగా ఉంచి లోకమంతా ప్రసరింపజేసి శాంతిని ప్రసాదిస్తారు. వీరంతా కూడా ముఖ్యంగా హిమాలయ పర్వతాలలో ఆశ్రయం కల్పించుకుని అక్కడే ప్రకృతిలో అంతర్ధానం అవుతారు. ఈ సన్యాశ్రమ వాసులు తమ యొక్క లౌకిక అవసరాల కోసం గృహస్థాశ్రమ వాసిపై ఆధారపడడం సహజం. ఈ జనజీవనంలో పర్వతాలలో ఆశ్రమాలు నిర్మించుకుని ప్రకృతిలో చివరిగా అదృశ్యమయ్యేటువంటి అంతర్ధానమయ్యేటువంటి విషయం అటు ఉంచితే, అంతకుముందు ఈ సాధువర్తనులు మానవునికి బోధనలు చేస్తూ ఈ సన్యాశ్రమ వాసులు బోధన చేస్తున్నటువంటి ఆ సమయంలో లౌకిక అవసరాల కోసం గృహస్థాశ్రమ వాసిపై ఆధారపడడం అనేటువంటిది సహజం. ఈ గృహస్థు పైన ఆధారపడతారు వీళ్ళందరూ కూడా. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి జీవుడు ధర్మాచరణతో గృహాన్ని, కుటుంబాన్ని, సమాజాన్ని పోషించేందుకు తగిన కార్యాచరణ నిర్దేశించుకుని అతను గృహస్థాశ్రమాన్ని నిర్వహిస్తాడు. పైన చెప్పుకున్నటువంటి ఎవరైతే ఏ గృహస్థుని యొక్క ఆశ్రమం ఎలా ఉండాలో మనం మొట్టమొదటి శ్లోకంలో తెలియజేశాను మీకు. ఆ విధంగా వీరు కుటుంబాన్ని, సమాజాన్ని పోషించేందుకు తగిన కార్యాచరణ నిర్దేశించుకుని వాళ్ళు ఉంటూ ఉంటారు. కానీ అటువంటి ఎలాగా ఆ కార్యాచరణ ఎలా ఉండాలి, ఎలాగా గృహస్థు తన యొక్క ఆశ్రమాన్ని నిర్వర్తించాలో బోధించేటువంటి బాధ్యత మాత్రం ఈ సన్యాశ్రమ వాసులది. ఈ సన్యాసాశ్రమాన్ని ఎవరైతే స్వీకరించారో వాళ్ళు మనకి బోధిస్తారు. వీరు ధర్మాధర్మ విచక్షణను సూక్ష్మంగా తెలిపి ఈ గృహస్థును ముందుకు నడిపిస్తారు. ఈ విధంగా గృహస్థు, ఈ సన్యాసి పరస్పరం ఆధారపడి ఉంటారు వీళ్ళు. అప్పుడే ఈ పరస్పర ఆధారంతో ఈ సమాజం శాంతియుతంగా ముందుకి నడుస్తూ ఉంటుంది. అందువల్ల గృహస్థునికి సనాతన ధర్మంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. గృహస్థు కేవలం సత్వగుణ ప్రధానుడయ్యాడు అనుకోండి, మానవ మనుగడ చాలా దుర్లభంగా ఉంటుంది. ఈ సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు గృహస్థు మీద ఆధారపడి ఉంటారన్నాను కదా, లౌకిక అవసరాల కోసం ఉండక తప్పదు. ఈ సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వాడు ధర్మాధర్మ విచక్షణ తెలియజేస్తూ గృహస్థుని నడిపిస్తాడు. అది ఆయన యొక్క కర్తవ్యం, ఆయన యొక్క బాధ్యత. అందువల్ల ఈ పరస్పరం ఆధారంగా సమాజం శాంతియుతంగా ముందుకు నడుస్తూ ఉంటుంది. అందువల్ల గృహస్థునికి సనాతన ధర్మంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. గృహస్థునికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. కానీ గృహస్థు కేవలం సత్వగుణ ప్రధానుడైతే మానవ మనుగడ దుర్లభంగా మారుతుంది. ఈ జగమంతా సన్యాసాశ్రమంలో మునిగిపోయారనుకోండి, అసలు ఈ జగన్నాటకం అవసరమే ఉండదు. అంతా సాత్వికతతోటి మునిగిపోయి ఉంటుంది ఈ జగమంతా. అసలు ఈ జగన్నాటకం అవసరమే ఉండదు అప్పుడు. కానీ ఈ త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి అట్లా ఉండనిది మనని. ఈ గృహస్థుకి రజోగుణం, ఈ తమోగుణం సమపాళలో తప్పనిసరిగా ఉండాలి. రజోగుణం వల్లనే
ఆశ జనిస్తుంది. ఈ ఆశ వల్లే జీవనం సాగుతూ ఉంటుంది. తద్వారా ఈ కర్మాచరణని జీవుడు నిరంతరం కొనసాగిస్తాడు. అయితే గృహస్థునికి సత్వరజో గుణాలు సమపాళలో ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఈ రజోగుణం, ముఖ్యంగా రజోగుణం గృహస్థుకు ఉండాలి. అది కూడా సమపాళలో ఉంటే, గృహస్థుకి ఈ సత్వరజో గుణాలు సమపాళలో ఉంటే ముందుకు నడుస్తూ ఉంటుంది, ఉండవలసిన అవసరం కూడా ఉంది. ఈ రజోగుణ ప్రభావం ఈ కర్మాచరణని కల్పించి వస్తూత్పత్తికి దోహదపడుతూ ఉంటుంది. మన వస్తువుల ఉత్పత్తి, ఆహారం ఉత్పత్తి, ఈ వ్యవసాయం, మిగిలినటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా ఈ రజోగుణ ప్రభావం తప్పనిసరిగా గృహస్థుకు ఉండి తీరాలి. కాబట్టి కర్మాచరణ కలిగించేటువంటిది ఈ రజోగుణమే, తమోగుణం కాదు. కాబట్టి వస్తూత్పత్తికి దోహదపడుతూ ఉంటుంది. వస్తువులు తిరిగి కర్మాచరణని కలిగిస్తూ ఉంటాయి. మళ్ళీ తిరిగి వస్తువులు ఆ కర్మాచరణని మనకి కల్పిస్తున్నాయి. ఏ విధంగా అంటే, యజ్ఞయాగాదులకు కావలసినటువంటి సంభారాలు గృహస్థు వలనే కదా ఉత్పత్తి అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి సిద్ధులు, యోగులు చేసేటువంటి అనుష్ఠాన కార్యక్రమాలకి, మిగిలినటువంటి యజ్ఞయాగాదులకి కావలసినటువంటి సంభారాలన్నీ కూడా గృహస్థు వల్లే వస్తున్నాయి కదా. వస్తు ఉత్పత్తి గృహస్థు వల్లే కలుగుతోంది కదా. మరి కాబట్టి ఈ సత్వగుణ ప్రధానమైనటువంటి జ్ఞానులకి కావలసినటువంటి సకల సౌకర్యాలు కూడా ఈ గృహస్థు నుంచే లభిస్తున్నాయి. ఈ విధంగా పరస్పర ఆధారితంగానే ఈ ఆశ్రమాలు ముందుకు వెడుతూ ఉంటాయి. ఇక గృహస్థు కేవలం రజోగుణ ప్రధానుడైతే ధర్మాన్ని భ్రష్టు పట్టించే అవకాశం మెండుగా ఉంటుంది. ప్రస్తుత సమాజంలో సింహభాగం అటువంటి స్థితిలోనే ఉంది. అందువల్లే ఆర్తితో అలమటించేవారు అధికమైపోతున్నారు. గృహస్థు కేవలం రజోగుణమే ఉంటే స్వార్థం ప్రబలిపోతుంది, ధర్మాన్ని అనుష్ఠించలేడు. కాబట్టి రజోగుణం సమపాళలోనే ఉండాలి. కాబట్టి భ్రష్టు పట్టించే అవకాశం ఉంది రజోగుణం ఎక్కువైతే. ప్రస్తుత సమాజంలో మనకు అదే కనబడుతుంది. కాబట్టి గృహస్థుకి ఈ రజోగుణం అనేటువంటిది సమపాళలోనే ఉండాలి. కేవలం తమోగుణ ప్రధానులైతే సోమరులుగా మారిపోతారు. అసలు తమోగుణం అసలు పనికిరాదు. గృహస్థుకి తమోగుణం అసలు పనికిరాదు. కేవలం తమోగుణ ప్రధానులైతే వాళ్ళు సోమరులుగా మారిపోతారు. ఆ సంసారం శిథిలమైపోతుంది. సోమరులుగా మారుతారు, వ్యసనపరులు అవుతారు. నానా విధాలైనటువంటి ఈ వ్యసనాలకి లోనయ్యి ఈ యొక్క తమోగుణం వల్ల ఆ సంసారం అంతా కూడా భ్రష్టు పట్టిపోతుంది. అటువంటి వాళ్ళు అజ్ఞానులుగా మారుతారు, అరాచకాన్ని జనింపజేస్తారు. వీరి వల్ల సమాజానికి అనేక కష్టాలు మిగులుతాయి. ఈ సమాజం అనేక కష్ట నష్టాలకి ఈ తమోగుణ ప్రధానుల వల్లే గురవుతూ ఉంటుంది. కాబట్టి త్రిగుణాత్మకమైనటువంటి ఈ ప్రపంచాన్ని పరమాత్మ సమదృష్టితో చూడడం సహజం. అలాగే గుణ ప్రభావం వలన దుష్టులైన వారిని శిక్షించడం కూడా అంతే సహజం. ఈ తమోగుణ ప్రభావాన్ని, ఈ సమాజానికి ఆటంకం కలిగించే వాళ్ళని, అటువంటి వాళ్ళని శిక్షించడం కూడా అంతే సహజం ఈ భగవంతుడు. కాబట్టి గృహస్థు సత్వ రజోగుణాలని సమపాళ్ళలో ఉంచుకోవాలి. తమోగుణం జోలికి పోకుండా గృహస్థు ఈ సత్వ రజోగుణాలను మాత్రమే సమపాళ్ళలో ఉంచుకుని సంసారాన్ని కొనసాగించాలి. సన్యాశ్రమ వాసులకు, ఈ సన్యాశ్రమ వాసులను పోషించడానికి ఒక గొప్ప ఆశ్రమం ఈ గృహస్థునిదే. కాబట్టి సన్యాశ్రమ వాసులను పోషించే ఒక గొప్ప ఆశ్రమానికి తాను అధికారిని ఉన్నటువంటి ఒక ఉన్నత భావంతో ఈ గృహస్థు నిలిచి ఉండాలి. ఈ సన్యాసాశ్రమ వాసులనే పోషించేటువంటి ఒక గొప్ప ఉన్నత ఆశ్రమంలో, గృహస్థాశ్రమంలో నేనున్నాను, అటువంటి ఆశ్రమానికి నేను అధికారిని అన్నటువంటి ఉన్నత భావంతో ఈ గృహస్థు ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి. అదేవిధంగా సమాజంలో నిలిచి సేవ చేయవలసినటువంటి బాధ్యత గృహస్థుని మీద ఉంది.
అంతకంటే గృహస్థునికి ముక్తికి మార్గం అంతకంటే వేరే ఏమీ లేదు. కాబట్టి ఒక గృహస్థు ఉత్తమ గృహస్థుగా నిలిచి ఉన్నప్పుడు, ఆ సమాజంలో అతని యొక్క కర్తవ్య పాలన చేసినప్పుడు, ఈ సన్యాశ్రమం భక్తి ప్రపత్తులతో పూజించినప్పుడు, అదేవిధంగా మిగిలినటువంటి జీవులపై కారుణ్యాన్ని చూపించినప్పుడు, సమస్త జీవరాశులపై కారుణ్యాన్ని గృహస్థు చూపించడం ఒక ముఖ్య ధర్మం. కాబట్టి జీవకారుణ్యంతో ఉండవలసిన అవసరం గృహస్థుకి ఎంతైనా ఉంది. అలా ఉంటూ ఒక ఉన్నత గృహస్థుగా, ఉత్తమ గృహస్థుగా ఈ ఆశ్రమాన్ని, గృహస్థాశ్రమాన్ని నడిపించవలసినటువంటి బాధ్యత ఈ గృహస్థికి ఉంది. అంతకంటే ముక్తికి మార్గం ఏమీ లేదు దీనికి. కాబట్టి అదేవిధంగా భక్తిభావంతో ఈ యొక్క సన్యాశ్రమ వాసులు చేసినటువంటి బోధనను అనుసరించి దైవాన్ని ఆరాధిస్తూ సంకీర్తన చేస్తూ ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఈ గృహస్థికి ఉందన్నమాట. అదేవిధంగా ఈ విధంగా ఈ బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ సన్యాసాశ్రమాలు, ఈ చతురాశ్రమాలు, ఈ 4 కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా బ్రహ్మచర్యం నుంచి, ఇక బ్రహ్మచర్యం అంటే విద్యార్థి దశ. బ్రహ్మచర్యం అక్కడ వహిస్తూ తన యొక్క శీలాన్ని కాపాడుకుంటూ, బాలబాలికలు ఎవరైనా సరే ఉన్నతంగా నిలిచి విద్యను అభ్యసించి తగిన నైపుణ్యాలను సాధించి సమాజానికి ఉపయోగపడేటువంటి ఆశ్రమం బ్రహ్మచర్యాశ్రమం. అటు నుంచి గృహస్థుగా మారుతాడు. గృహస్థ అయిన తర్వాత 60 సంవత్సరాలు నిండగానే తన యొక్క బాధ్యతల్ని తమ యొక్క సంతానాలకు ఇచ్చి వాళ్ళు ఈ వానప్రస్థ ఆశ్రమంలో ప్రవేశిస్తారు. అటు నుంచి ఇక వానప్రస్థ ఆశ్రమం నుంచి ఆ పైన ఉన్నటువంటిది ఇక సన్యాసాశ్రమమే. కాబట్టి ఆ పైన వాళ్ళు ఏదో ఒక యోగిని కానీ సిద్ధిని కానీ ఆశ్రయించి, ఒక ఆశ్రమాన్ని, సన్యాసాశ్రమాన్ని ఆశ్రయించి వాళ్ళు కూడా ఒక సన్యాసిగా, ఈ ముక్తిని పొందటానికి సాధన చేసి చివరికి ఈ పరమపదాన్ని పొందేవారు. బ్రహ్మచర్యం నుంచి నేరుగా సన్యాసాశ్రమాన్ని చేరుకున్న వారే యోగులు అంటాం, వాళ్ళనే యోగులు అంటాం. ఇంకా బ్రహ్మచర్యం నుంచి గృహస్థుగా మారారు కొంతమంది. ఈ ఆశ్రమాలకి, ఈ పీఠాలకి కూడా అధిపతులంతా కూడా ఈ బ్రహ్మచర్యం నుంచి నేరుగా ఈ సన్యాసాశ్రమాన్ని చేరుకుంటారు, సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తారు. అటువంటి వాళ్లే మనం యోగులు అంటాం, వాళ్ళనే యోగులు అంటాం. వాళ్లే సిద్ధ పురుషులుగా మారుతారు. వాళ్లే, అటువంటి వారే పీఠాధిపతులుగా ఉంటారు. వీరే అసలైనటువంటి సన్యాశ్రమ వాసులుగా వీళ్ళని మనం అందరం కూడా గుర్తించి పూజిస్తూ ఉంటాం. వీళ్ళని పోషించేటువంటి అదృష్టం కలగడం అనేటువంటిది గృహస్థికి ఒక పూర్వజన్మ సుకృతం. అటువంటి మహానుభావుల్ని ఎవరైతే బ్రహ్మచర్యాన్ని నుంచి నేరుగా ఈ సన్యాసాశ్రమంలో ప్రవేశిస్తారో అటువంటి సిద్ధ పురుషుల్ని, అటువంటి యోగుల్ని, అటువంటి ఈ పీఠాల యొక్క అధిపతుల్ని పూజించేటువంటి అదృష్టం, అటువంటి వారిని పూజించటం ఒక మహాదృష్టంగా గృహస్థు భావిస్తాడు. అది కూడా ఒక పూర్వజన్మ సుకృతం ఉంటేనే అటువంటి పీఠాధిపతుల్ని పూజించేటువంటి అవకాశం, అటువంటి పీఠాధిపతులకి ఆతిథ్యాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఒక గృహస్థుకి దక్కుతుంది. పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ గృహస్థుకి అటువంటి అదృష్టం మనకు లభించదు. అయితే ఇక మిగిలిన వారు కూడా ఈ బ్రహ్మచర్యం నుండి గృహస్థుగా మారి, గృహస్థు నుంచి ఈ వానప్రస్థాశ్రమంలోకి వచ్చిన తర్వాత సన్యాసాశ్రమంలోకి ప్రవేశించే వారిని కూడా
ఈ గృహస్థు చూడవలసినటువంటి బాధ్యత ఉంది. అటువంటి వాళ్ళకు కూడా, అటువంటి వాళ్ళు ఎప్పుడైనా కూడా తారసపడితే అటువంటి వారిని కూడా ప్రతి గృహస్థు కూడా వారి యొక్క యోగక్షేమాలని చూసేటువంటి బాధ్యత కూడా ఉంది. అది కూడా ఒక అదృష్టమే. కాబట్టి ఈ గృహస్థు ధర్మ మార్గంలో ఈ సంసార యజ్ఞాన్ని పూర్తి చేసి ఈ వానప్రస్థం నందు పూర్ణాహుతిని సమర్పిస్తాడు. అంటే గృహస్థాశ్రమం అనేటువంటిది ఒక యజ్ఞంగా కనుక మనం అంతా కూడా భావిస్తే, ఈ గృహస్థు ధర్మ మార్గంలో ఆ సంసారం అనేటువంటి యజ్ఞాన్ని పూర్తి చేసి వానప్రస్థం నందు పూర్ణాహుతిని సమర్పిస్తాడు. అంటే వానప్రస్థాన్ని స్వీకరించినప్పుడు ఈ యొక్క సంసారం అనేటువంటి యజ్ఞాన్ని పూర్తి చేసి ఆయన పూర్ణాహుతిగా ఆ వానప్రస్థాన్ని స్వీకరిస్తాడని మనకు చెప్పుకోవాలి. కాబట్టి ఈ యొక్క చతురాశ్రమాల్లో ఈ గృహస్థు యొక్క బాధ్యత ఎక్కువ ఉంది. అదేవిధంగా ఈ ఆశ్రమాలు 4 కూడా పరస్పరం ఒకదాని మీద ఒకటి, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉన్నారనేటువంటిది సత్యం. కాబట్టి మనకి ఒక గృహస్థు బాధ్యతలు ఎలా ఉండాలి అనేటువంటిది మనం మొట్టమొదటి చెప్పుకున్నటువంటి శ్లోకంలో లాగా అందరూ సుఖంగా ఉండేలాగా గృహంలో చూడవలసినటువంటి బాధ్యత గృహస్థు మీద ఉంది. అదేవిధంగా సంతానాన్ని చక్కటి మార్గంలో పెట్టి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించవలసినటువంటి అవసరం, వాళ్ళని సమాజానికి ఉపయోగపడేలా చేయడం కూడా గృహస్థు పైన ఉన్నది. అదేవిధంగా ఈ సంసారంలో ఉన్నటువంటి ఈ గృహంలో ఉన్నటువంటి అందరినీ కూడా చక్కగా వాళ్ళ యొక్క యోగక్షేమాలు చూడాలి. అదేవిధంగా మంచి మిత్రుల్ని కలిగి ఉండాలి. ఆ మిత్రుల యొక్క యోగక్షేమాలు కూడా పరస్పరం చూడాలి. అదేవిధంగా ఈ గృహస్థు ఏకపత్నివ్రతుడై ఉండాలి. అదేవిధంగా సేవకుల్ని తన యొక్క సంతానంగా భావించి వాళ్ళని చక్కగా చూసుకోవాలి. అదేవిధంగా ప్రతిదినం అతిథి సత్కారం చేయాలి. అదేవిధంగా దైవారాధన ఇంట్లో ఎప్పుడూ కూడా ఉండాలి. నిత్య దీపం వెలిగించి దైవారాధన చేయాలి. అదేవిధంగా రుచికరమైనటువంటి ఆహారాన్ని తాము భుజిస్తూ, గృహంలో అందరూ భుజిస్తూ, మిగిలిన అతిథులకి, మిగిలిన వాళ్ళకి, సేవకులకి అందరికీ కూడా రుచికరమైనటువంటి ఆహారాన్ని, తాను ఎటువంటి ఆహారాన్ని స్వీకరిస్తున్నాడో అటువంటి ఆహారాన్ని అందరికీ కూడా వితరణ చేయాలి. అదేవిధంగా నిత్యం కూడా సత్సాంగత్యం చేయాలి. నిత్యం కూడా దైవ కీర్తన, దైవ సంకీర్తన, అదేవిధంగా అందరూ కూర్చుని మంచి భావన, మంచి మాటలు అన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉండాలి. అదే సత్సాంగత్యం అంటే. అలాగా గృహస్థు యొక్క బాధ్యతని చక్కగా మనం ముందు చెప్పుకున్నటువంటి శ్లోకంలో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అటువంటి గృహస్థుడు ధన్యుడవుతాడు. అటువంటి గృహం ఆనందంతో ఎల్లవేళలా విలసిల్లుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ చతురాశ్రామాని గార్హస్థం శ్రేష్టముత్తమం అనేటువంటి ఆర్యోక్తిని అనుసరించి చతురాశ్రామాని గార్హస్థం శ్రేష్టముత్తమం. ఈ చతురాశ్రమాలలో గార్హస్థం అంటే గృహస్థు యొక్క ఈ గృహస్థాశ్రమం చాలా శ్రేష్టమైనది. కాబట్టి 4 ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం చాలా శ్రేష్టమైనది, ఉత్తమమైనదిగా భావించి ఈ గృహస్థు, ముఖ్యంగా గృహస్థు మీదే మిగిలినటువంటి 3 ఆశ్రమాలు ఆధారపడి ఉంటాయనేటువంటిది గ్రహించి ఒక ఉత్తమ గృహస్థుగా ఈ సమాజంలో వెలుగొందాలని కోరుకుంటూ మనందరం కూడా అదే విధంగా ఉంటూ ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తూ మరొక మంచి విషయంతో మిమ్మల్ని కలుస్తాను. స్వస్తి.